మేము ఎస్ఐ గారు కూడా లెటర్ పెట్టాము. అలా ఆ లెటర్లో ఇది ఒకటి మెన్షన్ చేశాము. ఏంటంటే నా ప్రాణాలకు ముప్పు ఉంది. నా ప్రాణాలకు ఏమైనా, నాకేం జరిగినా వడ్డేపల్లి శ్రీనివాస్ గారి వాళ్ళ యొక్క గ్రూప్ కానీ వాళ్ళ యొక్క అనుచరులదే బాధ్యత అని చెప్పి మనం దాన్ని మెన్షన్ చేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళే బయట పెంచారు. ఎందుకంటే నాకు ఎవరు శత్రువులు లేరండి, ఇక్కడ ఎవరు నాకు శత్రువులు లేరు. ఎందుకంటే మేము గవర్నమెంట్ ఆర్డర్తో వచ్చినాం ఇక్కడ డ్యూటీ చేయడానికి. కానీ వాళ్ళు దీన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు. అది సో అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని చూసి నేను చెప్పడం జరుగుతుంది. ఈరోజు చూసి సరే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే, అసలు నన్ను వాళ్ళ వర్గంలో పాపం ఒక 4-5 మంది నన్ను పట్టుకొని వాళ్ళను బయటికి తీసుకుపోయి నన్ను బయటకు పోనీయకుండా అడ్డగించడం వల్ల అదైపోయింది. కానీ లేకపోయినంటే మాత్రం తప్పులు దాడి చేసేవానండి. ఎందుకంటే అట్లా ఉండదు. మొత్తం యూత్ అంతా 25 ఇయర్స్ 22 ఆ విధంగా ఉన్నారు. వాళ్ళకి అసలు ఎట్లున్నారంటే ఇట్లా వదిలితే వచ్చి దాడి చేసి అసలు కొట్టాలన్నా సంపాదన ఉన్నట్టు వాళ్ళు. సో అది వెరీ అన్ఫార్చునేట్ అండి. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఈరోజు. మనం ఏం చెప్పలేదు దీనికి పెద్ద. ఎందుకంటే ఇది లీగల్ గానే వెళ్ళాలి. ఎందుకంటే విధుల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు నేను ఈ రోజు నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తే నేను వెళ్ళిపోతా, ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే ఒకటి విధుల్లో ఉన్నటువంటి ఎంప్లాయీని భయభ్రాంతులు గురి చేయడం అనేటువంటిది అసలు అంగీకరించాల్సిన అంశం కాదండి. ఎందుకంటే అసలు మామూలుగా కాదు, అసలు ఎవరు పరిస్థితి ఉండదండి, జాబ్ చేసే పరిస్థితి ఉండదు. అందుకే నేను ఇక్కడ ఫైట్ ఏంటంటే వాళ్ళ మీద కోపం నాకేం లేదండి. అంటే వాళ్ళ యూత్ కొద్దిగా అది ఉండొచ్చు. బట్ ఏంటంటే వాళ్ళకు భయం భక్తి ఉండాలి. మనం ఒకసారి కేసు పెడితే గట్టిగా కేసు అయితే ఇంకోటి మీద అట్లే పోరుగా భయపడతారు, ఒక పద్ధతిగా ఉంటారు. మీకు ఏమనంటే అడగండి, మీకు ఏమైనా కావాలంటే అడగండి, చేయించుకోండి. కానీ అబ్యూజ్ లాంగ్వేజ్ వాడడం కానీ హ్యాండ్ హ్యాండ్లింగ్ కానీ చేయడం అనేది తప్పనేటువంటిది నా ఉద్దేశం.